హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కిరణ్ ఎలిగేటి. ఐఎమ్ ఏ ప్రొడక్ట్ డిజైనర్. నేను ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ కవర్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని నార్మల్ టాక్స్ అండ్ అదర్ విల్ బి టెక్నికల్గా కూడా మాట్లాడతాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఫ్రెషర్స్, అప్కమింగ్ డిజైనర్స్ ఆర్ డెవలపర్స్, దే ఆర్ కంప్లీట్లీ హెవీలీ రిలై ఆన్ ఏఐ టూల్స్. ఏఐ టూల్స్ లైక్ లవబుల్, బోల్ట్, రిప్లెట్, క్లాడ్ ఇలాంటి వాటిని యూజ్ చేసి మనము ఏదో జాబ్ కొట్టొచ్చు అనే థాట్లో ఉంటున్నారు. ఈ థాట్ను కంపల్సరీ మీరు తీసేయాల్సిందే. ఎందుకంటే ఫండమెంటల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ డిజైనర్. ఐ స్టార్టెడ్ మై జాబ్ విత్ సమ్ ఫండమెంట్. I went to Arena Multimedia and I did some course and I got some idea on design principles, design knowledge. Then I landed in the small role. Like that, I started my career. But now we are evolving and we are completely structure అనేది చేంజ్ అవుతుంది. ఐటీలో ఏఐ టూల్స్ వచ్చినాయి, ఆంథ్రోపిక్ చాలా టూల్స్ వచ్చేసినాయి. సో దానివల్ల మనకు చాలా ప్రాబ్లం ఉందని వింటున్నాం. అది కామన్, అది ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే అప్స్ అండ్ డౌన్స్ అనేటివి కామన్. బట్ నేను ఫ్రెషర్గా స్టార్ట్ చేసినప్పుడు ఫండమెంటల్స్ నేర్చుకున్నా. ఇప్పుడు కూడా నేను ఫ్రెషర్స్కి కానీ అప్కమింగ్ వాళ్ళకి కానీ ఏం చెప్పేది ఏంటంటే, ఫండమెంటల్స్ ఫౌండేషన్ నేర్చుకొని మీరు ముందుకెళ్ళండి. అప్పుడే మీరు ఏం చేస్తున్నారు అనే సోయితోటి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో యాజ్ ఎ డిజైనర్గా నేనేం చెప్తున్నా అంటే, డిజైన్ ప్రిన్సిపల్స్, యూజర్ సైకాలజీ, యాక్సెసిబిలిటీ ఇవన్నీ నేర్చుకొని జస్ట్ ఐడియా వచ్చినా సరే ఇలాంటి ఐడియేషన్స్ తోటి మీరు కెరియర్ని చూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఏదో వచ్చేసింది వాటిపైన రిలే అయ్యి ఏదో చేయొచ్చు అంటే ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ లాంగ్ టర్మ్. ఇట్ విల్ నాట్ బి సక్సీడెడ్. ఇది మెయిన్ పాయింట్ చెప్పాలనుకున్నా. ద సెకండ్ పాయింట్ ఈజ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింకింగ్ దట్ డిజైన్ ఈజ్ ఈజీ బికాస్ ఆఫ్ డజంట్ ఇన్వాల్వ్ కోడింగ్. డిజైనింగ్ అనేది చాలా ఈజీ, కోడింగ్ ఉండదని చాలామంది డిజైన్ చూజ్ చేసుకున్నారు, మధ్యలో వెళ్ళిపోయారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. డిజైనింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ వెన్ యూ ఆర్ థింకింగ్ డీప్లీ, వెన్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ డీప్లీ, వెన్ యూ థింక్ త్రూ యూజర్ అండ్ బిజినెస్ గోల్స్. అప్పుడు ఈజీ అవుతుంది. ఏదో స్క్రీన్స్ చేసి ఫ్లోస్ చేసి అవుట్పుట్ ఇస్తా అంటే కుదరదు. సో మనం ఇవ్వాల్సింది అవుట్పుట్ కాదు, అవుట్కమ్. వాట్ ఇంపాక్టింగ్ ద యూజర్, వాట్ ఇంపాక్టింగ్ ద బిజినెస్, ఇలాంటి స్టాండర్డ్స్ వాడుతూ మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ థాట్ను కూడా మైండ్లో నుంచి తీసేయండి. డిజైన్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ థింకింగ్ త్రూ డీప్లీ, వెన్ యూ నో ద డిజైన్ టూల్స్, హౌ టు యూజ్ డిజైన్ ప్రిన్సిపల్స్ని ఎలా అప్లై చేయాలి వైల్ వీఆర్ వర్కింగ్, యూజర్ రీసెర్చ్ని ఎప్పుడు యూజ్ చేయాలి వైల్ వీఆర్ ఇన్ ద డిజైన్ ప్రాసెస్, ఏఐ టూల్స్ని ఎట్లా పుల్ చేయాలి, ఎట్లా ఈజీ వేగా మనం యూజ్ చేసుకోవచ్చు మన డిజైన్ ప్రాసెస్లో అనేది, ఇలాంటి వాటిపైన మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏది ఈజీ కాదు, నువ్వు పేషెన్స్ ఉన్నంతసేపు అన్నీ ఈజీ అవుతాయి. సో 2 పాయింట్స్ నేను చెప్పాలనుకున్నాను. థర్డ్ పాయింట్ ఏంటంటే, నేను చెప్పా కదా డిజైనింగ్ ఈజీ, కోడింగ్ ఉండదని అందరూ అంటున్నారని చెప్పినా కదా ఇప్పుడే. సో కోడింగ్ కూడా చేయాల్సి వచ్చిన టైం వచ్చేసింది డిజైనర్స్. అది ఎలా అంటే, ఏఐ టూల్స్ వచ్చేసినాయి, వీ హ్యావ్ టు ఇన్వాల్వ్, వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కోడింగ్. వైప్ కోడర్గా కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన టైం ఇది. టైం వచ్చేసింది, చాలామంది యూజ్ చేస్తున్నారు. సో దానికోసం మనం ఏం చేయాలంటే, యాజ్ ఏ డిజైనర్గా ఆఫ్టర్ రీసెర్చ్ మనం చాలా ఫ్లోస్, ఇటరేషన్స్, వైర్ ఫ్రేమ్స్ అవన్నీ చేస్తాం కదా. ఆఫ్టర్ వైర్ ఫ్రేమ్స్ కొన్ని ఫ్లోస్ డిజైన్ చేస్తాం బై యూజింగ్ ఫిగ్మాలో మనం ఇనిషియల్ మాకప్స్ క్రియేట్ చేసుకొని బేస్డ్ ఆన్ ద మెయిన్ ల్యాండింగ్ పేజ్ వీ విల్ బి క్రియేట్ రిమైనింగ్ ఇన్నర్ పేజెస్ యాజ్ వెల్. సో దాన్ని బట్టి మనం డిజైన్ సిస్టమ్, యూఐ కిట్, కాంపోనెంట్స్, వేరియబుల్స్ ఇవన్నీ డిఫైన్ చేసుకుంటాం ఫిగ్మాలో. దీన్ని ఈ చేసిన ఈ టోటల్ స్ట్రక్చర్డ్ ఫిగ్మా ఫైల్ని డెవ్ అండ్ ఆఫ్ కింద మనం ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం. ఇట్ ఈస్ గుడ్ టిల్ నౌ, బట్ నౌ వీఆర్ గోయింగ్ టు చేంజ్. మనం కొద్దిగా సెటప్ చేసి ఇవ్వాల్సిన సమయం ఇది యాజ్ ఎ డిజైనర్గా. ఫస్ట్ ఏంటంటే, మనం జస్ట్ ఒక డెవలపర్కి మనం ఇనిషియల్ సెటప్ లైక్ రీయూజబుల్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేయడం అండ్ ఇనిషియల్ లేఅవుట్స్ లైక్ ల్యాండింగ్ పేజెస్, ఇన్నర్ పేజెస్ని క్రియేట్ చేసి డెవలపర్స్కి ఇస్తే టైం కూడా వాళ్ళకి సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా చేంజ్ అవ్వాల్సిన టైం కాబట్టి మనం కూడా ఎవాల్వ్ అవ్వాల్సిందే. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఫిగ్మాలో చేసిన ఫిగ్మా ఫైల్ని కర్సర్కి తీసుకెళ్ళాలి. MCP2 కర్సర్ అని ఉంటుంది నీకు ఫిగ్మాలో. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీకు అర్థమైపోతుంది. MCP2 కర్సర్ అని క్లిక్ చేసినప్పుడు వీ విల్ బి రీడైరెక్టెడ్ టు కర్సర్ యాప్. ఆ కర్సర్లో
మనం ఫిగ్మా లింక్ని ఆర్ ఫిగ్మా ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం కర్సర్లో ఫిగ్మాలో చేసిన వేరియబుల్స్ని అండ్ కాంపోనెంట్స్ని, కలర్స్ని, టైపోగ్రఫీని ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసుకున్నాక ఫస్ట్ నోట్ డాట్ జేఎస్ ఉండాలి. ఇవన్నీ మీకు మామూలు సెటప్ ఉంటుంది, రియాక్ట్ సెటప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, అది కామన్. ఆఫ్టర్ డన్ విత్ ద నోట్ జేఎస్ ఇన్స్టలేషన్, ఆ సెటప్ అంతా అయిపోయినాక నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వేరియబుల్స్, కాంపోనెంట్స్ అండ్ టైపోగ్రఫీ, కలర్స్ ఇవన్నీ డిఫైన్ చేసుకొని సెటప్లో ఉంచుకోవాలి. ఆ సెటప్ని మొత్తం మనం రీయూజబుల్ కాంపోనెంట్స్గా స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకున్నాక అప్పుడు పేజ్ బై పేజ్ మనం డిజైన్ చేసి డెవలపర్స్కి ఇవ్వాలి. సో బ్రిక్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ స్మాల్ పార్ట్స్, దెన్ వీ విల్ బిల్డ్ విత్ ద బ్రిక్స్ అండ్ శాండ్, like that only. Okay, this is what I would like to say for this video. Life is short, enjoy every moment, be honest, never give up. Thank you.